సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయాలంటే స్టోన్స్ ఉన్నాయని తెలుసుకున్న వెంటనే సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే పెయిన్ ఉంటే మాత్రమే మనం సర్జరీ చేస్తాం. సో పెయిన్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అన్నట్టు. పెయిన్ లేకుండా కొన్నిసారికి ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అంటాం. మనం ఏదో దానికి పరీక్ష చేస్తాం. అప్పుడు స్టోన్స్ అనేవి బయటపడుతుంటాయి కొన్నిసార్లు. సో అట్లాంటి కండిషన్‌లో ఒకవేళ పెయిన్ ఉంటే గనక సర్జరీ చేస్తాం. పెయిన్ లేకపోతే మనము అవాయిడ్ చేస్తుంటాం అన్నట్టు. సర్జరీస్‌ని అవాయిడ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం సర్జరీ చేసే ఈ గాల్ బ్లాడర్‌ని తీసే సర్జరీనే మనము లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ అంటాం అన్నట్టు. లాప్రోస్కోపిక్ కోలెసిస్టెక్టమీ. ఇందులో మనం ఏం చేస్తామంటే, ఇది కడుపు అనుకుంటే గనక, ఇది బొడ్డు అనుకుంటే గనక, మనం ఇక్కడ ఒక చిన్న హోల్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న హోల్ చేసి, ఇక్కడ ఒక చిన్న హోల్స్ వేసి 4 హోల్స్‌లోకెళ్ళి ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ప్రొసీజరు. పెద్ద మత్తు ఇస్తాం, జనరల్ అనస్థీషియా ఇస్తాం. ఇక్కడ ఎటువంటి కోత కుట్లు ఉండవు. జస్ట్ చిన్న 3 ఎంఎం టు 5 ఎంఎం, 10 ఎంఎం హోల్స్ మాత్రమే వేసేసి అందులోకెళ్ళి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్‌ని ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది 1 డేలోనే. వాళ్ళు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి కోత కుట్లు ఉండవు కాబట్టి ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండదు. అండ్ ఎటువంటి పథ్యం అవసరం లేదు. అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అంతేకాకుండా కొన్నిసార్లు దీన్ని వదిలేస్తే ఏమైతది, సర్జరీ చేయకుండా వదిలేస్తే ఏమైతది అంటే చుట్టుపక్కల పేగులను అతుక్కపోయి మొత్తం అడేషన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. పగిలిపోయి బైలంతా లీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కడుపు నొప్పి రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఎవరికైనా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. ఇన్ కేస్ సింప్టమాటిక్‌గా ఉంటే అంటే పెయిన్ రావడము, లేకపోతే నేను చెప్పినట్టు ఇక్కడ నొప్పి రావడం డొక్కలలో గానీ, రైట్ సైడ్ భుజం నొప్పి గానీ, బ్యాక్ పెయిన్ గానీ, ఆకలి కాకపోవడం, తేన్పులు ఎక్కువ కావడం ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని ఒకవేళ కోలెసిస్టైటిస్ ఉన్నా, కోలెలిథియాసిస్ అంటే స్టోన్స్ ఉన్నా ఇమ్మీడియట్‌గా సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. మన టీఆర్‌హెచ్‌లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ లాప్రోస్కోపిక్‌లో చేయడం జరుగుతుంది. ఎటువంటి కోత కుట్లు లేకుండా దీన్ని కంప్లీట్‌గా లాప్రోస్కోపిక్ చేయడం ద్వారా 1 డేలోనే రికవరీ అవుతుంది. అండ్ పేషెంట్ ఇమ్మీడియట్‌గా సెకండ్ డే నుంచి వాళ్ళ డ్యూటీస్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా పిత్తాశయంలో రాళ్ళు ఉంటే గనక వితౌట్ హెసిటేట్ నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.